ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. ఏ పెరుగుతుంది? ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఏంట్రా ఎటకారాలా? నా బ్యాగ్ అందులో పర్సు పోయే కాబట్టే కామ్ గా ఉన్నాను. లేకపోతేనా ఒక్కొక్కడికి 3-4 జతలు తీసేద్దును. మాటలు జాగ్రత్త అండి, దొరికితే నిజంగా కొనివ్వాలేమో. ఊరిక ఆనందం ఏదో మాట వరుసగా అంటాం గాని పోయిన బ్యాగులు ఎక్కడైనా దొరుకుతాయా ఏంటి? అన్నా, ఏంటి తంబి? మీ బ్యాగులన్నా? ఆ, మా బ్యాగులా? అవునన్నా, ట్రైన్ లో పోగొట్టుకున్నారు కదా, ఆ బ్యాగులే. ఇదేంటయ్యా, నేను ఇలా అనుకున్నాను, మీరు అలా తెచ్చేశారు. ఈ మీకెక్కడ దొరికాయి? దొరకలేదన్నా, మేమే దొబ్బేశాం. ఇదిగో అన్నా, నీ ఫోన్ దొబ్బేసింది కూడా మేమే. థ్యాంక్ యూ రా బాబు. అసలు నిన్ను ఎందుకు తప్పేశారు? ఈ రోజు ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నారు? మేము మారిపోయామండి, మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు దొంగతనాలు చెయ్యం. ఇదేం విడ్డూరం అండి, బ్యాగులు దొబ్బేసిన దొంగలే మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడం ఏంటో. తోన్లేండి తాంటి, తేదైతేనే తన బ్యాగులు తనకు దొరికితే. ఎవరి బ్యాగులు? తన బ్యాగులు. అదే ఎవర్రా తను? తను తాదే, తన మన కొన్ని సార్లు ఈ భాష కంటే క్రిస్టోఫర్ నాలన్ సినిమాలు బాగా అర్థమవుతారా? సర్లే, తంకులు ట్యాగు తరచు దొరికితే అందరికి తొత్త తట్టలు తొంటానన్నారు కదా, అది తడుగు. బాగా గుర్తు చేసేవారా తత్తి. ఏంటంకుల్, ఇందాకేదో నోరు జారినట్టున్నారు. అయినా నేను అన్నది నా బ్యాగ్ దొరికితే ఎత్తానని. అందరి బ్యాగులు దొరికితే కాదు. ఎవరి బట్టలు తెచ్చుకున్నారు కదా, మూసుకొని వేసుకోండి. ఎక్కడ వేసుకుంటాం, ఎలా వేసుకుంటాం? రెడీ అవడానికి ప్లేస్ కావాలి కదా. పక్కనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళి తయారవ్వండి. ఆ రమణ మహర్షి ఆశ్రమమా? వ్లాగుల్లో చూశాను, చాలా బాగుంటుందంట కదా. ఎక్కడమ్మా అది? ఇక్కడే అండి, పక్కనే. పదండి వెళ్దాం. ఇదే రమణ మహర్షి వారి ఆశ్రమం. నువ్వు వచ్చావుగా, ఇంకొండదులే. ఏంటి అది చేసేది నువ్వురా? రే ఆపండ్రా. ఇదిగో ఆనంద్ బాబు, ఈ ఆశ్రమం ప్రత్యేకత ఏంటి? ఈ ఆశ్రమం రమణ మహర్షి వారు నివసించిన ప్రదేశం. ఆయన జీవితం అంతా ధ్యానం చేసుకుంటూ, శివుని నామస్మరణం చేసుకుంటూ ఈ అరుణాచలంలోనే గడిపేశారు. ఆయన ఆఖరి శ్వాస విడిచాక ఒక కాంతివంతమైన వెలుగులా మారి ఆ ఈశాన్యపు దిక్కుగా వెళ్తూ అదిగో ఆ అరుణాచల్ కొండల్లోనే కలిసిపోయారు. ఆ పరమశివుడితో ఐక్యమైపోయారు. అప్పటి నుంచి ప్రజలంతా ఆయన్ని దైవ స్వరూపులుగా భావిస్తున్నారు. ఇదిగో ఇదే వారి సమాధి. ఈ ఆశ్రమంలో మీరు 1 గంట సేపు ధ్యానం చేశారంటే మనసంతా చాలా తేలిగ్గా, ప్రశాంతంగా ఉంటుంది. మీరు చెప్తుంటే ఏదో అనుకున్నాను బ్రో, నిజంగానే చాలా ప్రశాంతంగా ఉంది. తా తీడేటి ఇంకా ధ్యానం తెస్తున్నాడు. తారా ప్రశాంతంగా 10 నిమిషాలు ధ్యానం కూడా చేసుకునేవారా? అందరూ తొత్తెత్తారు, తెగు. మెడిటేషన్ చేసుకునేవాడు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తావు కదరా. అదా అందరూ త్వరగా వెళ్ళి స్నానాలు చేసి రండి, దర్శనానికి వెళ్దాం. ఏంటి వెళ్ళేది? ఇక్కడ రూమ్లు ముందే బుక్ చేసుకోవాలంట. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అడిగితే ఇవ్వరంట. సరిపోయింది. అదేంటి, మీరంతా తీసుకున్నారుగా? మేమెప్పుడు తీసుకున్నాం ఆనంద్ బాబు? మేము అసలు ఇక్కడికి రావడమే సడన్ ప్లాన్. ఇదిగో సడన్ ప్లాన్ వేసిన ఆయనే ఫోన్ చేస్తున్నారు. మాట్లాడండి. జగన్నాథం గారు, అరుణాచలం యాత్ర ఎలా జరుగుతుంది? ఏం చెప్పమంటారండి, ఈ యాత్ర అయిపోయేసరికి మాత్రం మింగాల్సిన పరిస్థితి వచ్చింది. అదేంటి జగన్నాథం, అసలు ఏం జరిగింది? అది భుజంగం గారు జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇదిగో రమణ మహర్షి వారి ఆశ్రమం దగ్గర ఉన్నాం.
అవునా సూపరు. అదేంటి సూపర్ అంటారు? నేనైనా రజనీకాంత్ అరుణాచలం సినిమా చెప్పాను. అరుణాచలం వచ్చాక మేము బండి కష్టాలు చెప్పాను. అబ్బా నేను సూపర్ అన్నది మీ కష్టాలని కాదు జగన్నాథం, మీరు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నారని. ఆ? మేము రమణ మహర్షి ఆశ్రమంలో ఉండడానికి నేను ఆల్రెడీ రూములు బుక్ చేశాను. అవునా? అవును జగన్నాథం. సూపర్. ట్రైన్ టికెట్ ఇచ్చిన వాళ్ళు ఇవి కూడా ముందే ఇవ్వచ్చు కదా, బ్లాక్ లో అమ్మేద్దాం అనుకున్నారా? ఆ, అలా అంటావేంటి జగన్నాథం? అందుకే కదా ఇప్పుడు ఫోన్ చేసింది. మరీ ఎంత లేట్ గానా? సర్లేండి, ఆ టికెట్ లో బిల్లు ఏదో ఒకటి పంపించండి. ఆ, ఇప్పుడే పంపిస్తున్నా. అబ్బా, ఈ అరుణాచలం వచ్చినప్పటి నుంచి సమస్య వస్తుంది, చివరిలో దానికి సొల్యూషన్ వస్తుంది. అంతా శివయ్య మహిమ. ఓం నమ శివాయ. ఏమైందండి? భుజంగం ఇక్కడ ఆల్రెడీ రూములు తీసుకున్నాడంటే పదండి పదండి త్వరగా వెళ్ళి రెడీ అయ్యి వద్దాం. మాయా మాయా, ఏంట్రా? ఇక్కడ అందరూ ఏదో గేమ్ ఆడుతున్నారు మాయా, మనం కూడా ఆడదామా? అయ్యో, అది ఆట కాదు, మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గం ద్వారా మీరు బయటకు వస్తే మీ పాపాలన్నీ తొలగిపోయి మీకు మోక్షం లభిస్తుంది. అదేంటి బ్రో అంత చిన్నగా ఉంది? మా నాన్నగారి పొట్ట పడద్దంటారా? నీకు నా పొట్ట గురించి ఎందుకురా, ముందు నీ పొట్ట గురించి చూసుకో. మీరేం చింతించకండి, ఆ మార్గాన్ని ఎంతటి లావున్నవారైనా సులువుగా దాటగలరు. అవునా? అయితే నేనే ఫస్ట్ వెళ్తాను. అవునన్నా నాన్నగారు, మీరు లాస్ట్ లో వెళ్ళొచ్చులేండి. మీరు ముందెళ్ళి మధ్యలో ఇరికిపోతే మేము ఎలా వెళ్తాం? అందుకే ఫస్ట్ నేను వెళ్తాను. హే, బానే వచ్చాం. ఓం నమ శివాయ. పొట్ట వేసుకొని బానే పట్టేశారు అంకుల్. నిజమేరా, అసలు టైట్ గా కూడా అనిపించలేదు, చాలా సాఫీగా వచ్చేసాను. అంతా శివయ్య మహిమ. ఓం నమ శివాయ. వామ్మో, ఏంటి లక్ష్మి ఎంతమంది జనాలు ఉన్నారు? దర్శనానికి ఎంత టైం పడుతుందో? బయట షాప్ వాడిని అడిగానండి, ఒక 6 గంటలైనా పడుతుందంట. ఆ శివయ్యను చూడ్డానికి ఎంతసేపు ఎదురు చూసినా దర్శనం జరిగిన మరు నిమిషం ఆ కష్టమంతా మర్చిపోతాం. అవునవును, తిరుపతిలో కూడా అంతే. ఎక్కడైనా అంతే. అయినా మీవి విఐపి దర్శనం టికెట్లు కదా. మాదా? ఏం మాట్లాడుతున్నావు ఆనంద్? మళ్ళీ భుజంగం ఫోను. అంకుల్ అంకుల్ స్పీకర్ లాటండి. ఆ, జగన్నాథం గారు చెప్పండి భుజంగం గారు. దర్శనంకి వెళ్తున్నారా? అవునండి. మరి విఐపి టికెట్లు తీసారా? మరి తీయరా? పంపిస్తున్నాను చూడండి. ఇదేంటి లక్ష్మి, అనుకున్నవన్నీ అర సెకండ్ గ్యాప్ కూడా లేకుండా అయిపోతున్నాయి. అంతా శివయ్య మహిమండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అవునా ఆనంద్, మాకు విఐపి టికెట్లు ఉన్నాయని భుజంగం ఫోన్ చేయకముందు నీకెలా తెలుసు? ఇందాక రమణ మహర్షి ఆశ్రమం దగ్గర కూడా అబ్జర్వ్ చేశాను. ఆ భుజంగం ఫోన్ చేయకముందే రూములు ఉన్నాయని చెప్పేశావు. ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది. అసలు ఎవరు నువ్వు? అయ్యో దొరికేసావు నంది, ఇప్పుడు ఏం చెప్తావు? నేనేం చెప్పక్కర్లేదు, అదేంటి? నువ్వే చూడు. ఏంటి అంకుల్ అంత ఆలోచిస్తారు? ఎప్పుడు క్రిస్టఫర్ నోలన్ లాగా ఆలోచించకూడదు, అప్పుడప్పుడు మెహర్ నోలన్ లాగా ఆలోచించాలి. ఏమంటున్నావురా? శక్తి సినిమాలో ఎన్టీఆర్ ఎవరో సీక్రెట్ ఏజెంట్ కాదు, ట్రావెల్ ఏజెంట్. ఎస్, ఆనంద్ ఎవరో కాదు, భుజంగం పంపించిన ట్రావెల్ ఏజెంట్. ఒక రకంగా అదే. ఒక రకంగా ఏంటి? ఏ రకంగా అయితే మీకు ఎందుకు అంకుల్? ట్రావెలర్ లా ఉండండి, ఏజెంట్స్ ని క్వశ్చన్ చేస్తారు. ఏ ఆనంద్ బ్రో? గోరా చాలా తెలివైన వాడు, అన్నీ బాగా పసిగడతాడు. థ్యాంక్ యూ బ్రో. సరే, దర్శనానికి సమయమైంది, వెళ్దామా? వెళ్దాం పదండి. ఏమండి, ఏంటి లక్ష్మి? నిన్న ధ్యానంలో నాకు కనిపించిన లింగం ఇదేనండి. అవునా? అయితే శివయ్యే నీకు ధ్యానంలో దర్శనం ఇచ్చి ఉంటాడు. అవునండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివయ్య, ఎదిరింటోళ్ళు, పొరిగింటోళ్ళు, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, ఇలా కాలనీలో ఉన్న అన్నింట్లో వాళ్ళు నేను ఏమిడిగినా కాదనకుండా కొసరిచ్చేలా చూడయ్యా. అది కోరికేనా ఆంటీ? కోరా పాంబిళ్ళ, ఎవరి కోరిక వాళ్ళది. సర్లే వెళ్ళండి.
ఏ శివయ్య, ప్యాచీలు పడి బొక్కల టైర్ లా ఉన్న నా జీవితాన్ని బ్రాండ్ న్యూ టైర్ గా మార్చు. మెయిన్ గా ఈ ముక్కు గడికి తత్తిగడికి దూరంగా ఉంది. అంతకు మించి పెద్ద కోరికలేం లేవు మనకి. అయితే పక్కకు పో. అర్హర మహాదేవ శంభో శంకర. స్వామి, నా జీవితంలో మా నాన్న తిట్టే తిట్లు, మా అమ్మ పెట్టే అట్లు, ఈ తప్ప ఎక్కడానికి నా బతుకులో మెట్లు ఎక్కడా కనపట్లేదు. అవేవో నువ్వు త్వరగా వేసేస్తే నేను అవి ఎక్కేసి ఎవరికి అందనంత పై స్థాయికి వెళ్ళిపోతాను. ముందు పక్కెళ్ళి మామ, ఎంతసేపు దండం పెట్టుకుంటావు? ఏ లార్డ్ శివ, మై విష్ ఈస్ ఆల్వేస్ వన్. You know that Anu and I should be forever, and uncle and auntie should accept our love. Mainly her brother, my best friend Manu. Backside uncle is there. That's why I'm telling in English. Please understand. అదేదో శివుడు సినిమా న్యూజిలాండ్ లో షూటింగ్ చేసినట్టు ఈడేంటే శివుడికి ఇంగ్లీష్ లో దండం పెట్టుకుంటున్నాడు. మన బాధలేంటో తెలుసుకునే భగవంతుడికి భాషతో పనేంటండి? అది కూడా కరెక్టే. ఓం నమః శివాయ. లక్ష్మి, ఏంటండి? నాకెందుకో మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. అవునండి, నాకు కూడా అలానే ఉంది. క్లైమేట్ చల్లగా ఉంది కదా, అందుకేనేమో. ఈ ప్రశాంతత చుట్టుపక్కల క్లైమేట్ వల్ల కాదు, ఆ శివయ్యను దర్శించుకోవడం వల్ల. ఓహో, చూసారా, నా పిసినారితనంతో ఆ శివయ్యనే ప్రశ్నించాను. దానికి ఆయన అరుణాచలం దాకా తీసుకొచ్చి సమాధానం ఇచ్చారు. నిజమేనండి, మీరు అడిగినట్టే పైసా ఖర్చు లేకుండా అరుణాచల దర్శనం చేసుకున్నాం. ఇదంతా శివయ్య మహిమే. నాన్నగారు, ఇప్పటికైనా ఏమన్నా ఇప్పించండి నాన్నగారు, ఆకలేస్తుంది. లోపల ప్రసాదం ఇచ్చారు కదరా, తినే. అవును, ఆనందబాబు ఏడి? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కదా అంకుల్. అదే కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడంటావు? నువ్వు మరేను జగ్గు, ఆ అబ్బాయి ఏమన్నా లాలి పోసేంటి తప్పిపోవడానికి? ఏదో ఫోన్ వచ్చి ఉంటది, మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడు. ఫోన్ వస్తే అలా పక్క వెళ్తాడు కదా పంకు, ఇలా కనిపించకుండా పోతాడే ఏంటి? ఈడెవడో నిన్న మన బ్యాగులు దొబ్బేసిన దొంగోళ్ళ ఉన్నాడు. ఇదిగో బాబు. నమస్తే అన్న. వణకం. ఇప్పుడు నువ్వు వణుకుతున్నావని ఎవడన్నాడు? సర్లే, నిన్న మాతో కుర్రాడు వచ్చాడు కదా, ఆనంద్. అతను ఎక్కడైనా చూసావా? లేదన్నా. ఓకే ఓకే, అయినా నువ్వేంటి షాప్ లో ఉన్నావు? సైడ్ బిజినెస్? లేదన్నా, ఇక నుంచి ఇదే బిజినెస్. నిన్న మీతో ఉన్న ఆనంద్ బాబే ఇక నుంచి మేము దొంగతనాలు చేయకూడదని మాతో ఈ బిజినెస్ పెట్టించాడు. ఆనంద్ బాబు మీతో బిజినెస్ పెట్టించాడా? ఎప్పుడు? నిన్నే అన్నా. అదేంటి, నిన్నంతా ఆనంద్ మాతో పాటే ఉన్నాడు కదా. మీతో ఉన్నారా? అన్నా, ఒక కొబ్బరికాయ ఇవ్వా. ఇస్తా ఉండు బాబు. నన్ను కనిపించిన బాబు. ఇదిగో బాబు. అంకుల్, మీరా? చెప్పండి, దర్శనం ఎలా అయింది? బాగానే అయింది గాని రాత్రంతా నువ్వు మాతో పాటే నడిచావు కదా, అప్పుడు మా అందరితో పాటు తెల్లగా పొడుగ్గా వైట్ షర్ట్ వేసుకుని ఒక కుర్రాడు ఉండాలి. అతను ఎక్కడైనా చూసావా? మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇక కుర్రాడెవరు? మాతో పాటు వచ్చాడు కదయ్యా, మాకు ఇక్కడ ఉన్న లింగాలన్నీ చూపించి వాడి విశిష్టత కూడా చెప్పాడు కదా. ఏమో అంకుల్, నేనైతే మిమ్మల్ని చూశాను, నాకు ఇంకెవరూ కనపడలేదు. కనిపించడం ఏంట్రా, మాతో మాట్లాడాడు కదా. వామ్మో, మీరందరూ నిన్న గాల్లో చూసి మాట్లాడుతూ ఉంటే మీ అందరికి పిచ్చి అనుకున్నాను. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, మీ అందరికి పిచ్చే. ఒరే ఒరే ఆగు, రాత్రి మాతో నడిచిన అబ్బాయి నీకు నిజంగానే కనిపించలేదా? ఏ అబ్బాయి అంకుల్? రాత్రి నేను ఎవరినైతే చూశానో మీరందరూ ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని తప్ప నేను ఎవరిని చూడలేదు. ఏ తంబి, నిజం చెప్పు, వీళ్ళతో వచ్చిన కుర్రాడు నీకు నిజంగా కనిపించలేదా? లేదన్నా. ఏంటి లక్ష్మి ఇదంతా? కనిపించకపోవడం ఏంటి? ఏమోనండి, నాకు కూడా అది అర్థం అవ్వట్లేదు. మరి తత్తి, అంకుల్. నేను మనం నడుతున్నప్పుడు ఫోటోలు తీసావు కదా, అవి ఒకసారి ఓపెన్ చేయి. ఓకే అంకుల్. ఇదేంటి, ఫోటోల్లో ఎక్కడ ఆనందబాబు కనిపించట్లేదు? మామా, నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయిరా. నాకు కూడా మామ, కొంప తీసి ఆనంద్ దయ్యమంటావా? దెయ్యం అయితే మనతో పాటు గుళ్ళకి ఎందుకు వస్తాడు మామా? అయితే దేవుడే. అవును, దేవుడే దారి తప్పిన భక్తులకి మార్గం చూపించడానికి, దారి తప్పిన దొంగలని సరైన మార్గంలో పెట్టడానికి ఆనందు కాదు, ఆనందీశ్వరుడే వచ్చాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నందీశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. అంకుల్, ఏంట్రా? ఆ పెద్ద ఆయన చెప్పిన దాని ప్రకారం ఆనంద్ భుజంగం అంకుల్ పంపిన ట్రావెల్ ఏజెంట్ కాదు, ఆ శివుడు ట్రావెల్ చేసే ఏజెంట్. అవునరా, మనల్ని నడిపించడానికి ఆ శివయ్యే ఆనంద్ రూపంలో తన నందిని పంపించాడు. ఏంటోనండి, మన ఇంటి దగ్గర గుళ్ళో పంతులు గారు అరుణాచలం గురించి చెప్పడం, మీరు ఆ శివయ్య టికెట్లు పంపిస్తేనే వెళ్దాం అనడం,
వెంటనే భుజంగం గారు ఫోన్ చేసి టికెట్లు ఇవ్వడం, గుద్దేయాల్సిన లారీ నంది రాగానే మాయమైపోవడం, నడి రోడ్డు మీద ఆకలితో నించుంటే ఆవిడెవరో పిలిచి భోజనం పెట్టడం, దొంగల బాధ నుండి ఆ నందీశ్వరుడు మనల్ని కాపాడడం, మనతో పాటు గిరి ప్రదక్షిణ చేయడం, పోయే అనుకున్న బ్యాగులా దొంగలే తీసుకొచ్చి మనకి ఇవ్వడం, ఇదంతా అరుణాచల శివ మాయేనండి. అవును లక్ష్మి, నువ్వు అంటుంటే గుర్తొచ్చింది. వెళ్లే ముందు మనకు భోజనం పెట్టిన ఆవిడ్ని ఒకసారి కలిసి వద్దామే. అవునండి, నేను కూడా అదే అందాం అనుకుంటున్నాను. మనం ఆకలితో అలంటేస్తున్న టైంలో సరిగ్గా అన్నపూర్ణదేవిలా వచ్చి మనల్ని ఆదుకుంది. ఒకసారి చెప్పేసి వెళ్దాం. ఏంటే ఇక్కడ పాడుబడిన ఇల్లు ఉన్నది? నేను ఎక్కడే కదా ఆవిడ ఇల్లు ఉండాలి. అవును నాన్నగారు, ఇదే రోడ్డు. అదిగో పక్క షాపులు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఈ ఇల్లు ఎందుకు ఎలా ఉంది? ఎన్న తమ్మి, ఎన్న ప్రశ్న? అన్నా, ఇక్కడ ఇల్లు ఉండాలి కదా. ఉందిగా. ఈ ఇల్లు కాదన్నా, కొత్త ఇల్లు. ఇక్కడ ఒక ఆవిడ కూడా ఉంటదే. మాకు భోజనం కూడా పెట్టింది. ఈ ఇంట్లో లేడీయా? ఎన్న తమ్మే, ఎన్న పేసిరా? ఈ ఇల్లు 20 సంవత్సరాల నుంచి ఎట్లనే ఉంది. ఏం మాట్లాడుతున్నారన్నా? మేము ఇక్కడికి వచ్చాం, భోజనం కూడా చేసాం. ఇల్లు తమ్మి, నేను 20 ఇయర్స్ నుంచి ఏడనే ఉంటున్నా. ఈ ఇల్లు ఎప్పుడు ఎట్లనే ఉంటది. అదేంటి నాన్నగారు, మరి మనకు భోజనం పెట్టింది ఎవరు? హిమాలయాల కన్నా ముందే ఏర్పడిన అరుణాచలం గిరి గురించి, ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత గురించి మీ అందరికీ చెప్పే అదృష్టం మాకు కలిగిందని భావిస్తున్నాం. ఈ అరుణాచలం పుణ్యక్షేత్రంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించాం. ఆ శివయ్య గురించి, ఆయన మహిమల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అరుణాచలం యాత్ర చేయడం పూర్వజన్మ సుకృతం అంటారు. అలాంటి అరుణాచలాన్ని మీరు కూడా తప్పక దర్శించుకోవాలని, ఆ విరూపాక్షని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అరుణాచల శివ నమో నమః.